Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ఆదివారం ఆలయాల్లో భక్తుల సందడి, కళ్యాణ వేడుకలు, బోనాలతో ఆధ్యాత్మిక శోభ. వడ్ల కొనుగోలు వేగిరం చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక, ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేళనాలు. ఇక వార్తల్లోని వివరాలు. అపర ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా బాసర క్షేత్రంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, అక్షరాభ్యాసాలు జరిగాయి. వేములవాడ, ఓదెల శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోచమ్మ బోనాలు, బీరప్ప ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఊరేగింపుగా ఆలయాల వద్దకు చేరుకుని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అపర ఏకాదశిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. త్రిశక్తి పీఠమైన వ్యాసపురిలో మహాకాళి, మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. ఇక్కడి అమ్మవార్లను పూజిస్తే విద్యాబుద్ధులతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. అక్షరాభ్యాస మండపాలలో తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు గావించారు తల్లిదండ్రులు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవో విజయ రామారావు. నమో నమః నిర్విఘ్నమస్తు. విద్యా వక్రతుండ మహాకాయ సూర్య కోటల తల్లి అమ్మవారి రూపంలో కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి స్వామివారికి సమర్పించి కోడెముక్కులు, తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ అశోక్ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో వాసవి మాత జయంతిని పురస్కరించుకొని నిన్న రాత్రి వరకు ప్రత్యేక వేడుకలు కొనసాగాయి. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు ఫణిశర్మ సమక్షంలో అష్టోత్తర శత పారాయణం, డోలోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయం నుండి ప్రకాష్ గంజ్ వరకు వరసిద్ధి వినాయక దేవాలయం వరకు రథోత్సవం జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు కళాకారులు. వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఉదయం నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మరి ఇప్పుడు అత్యంత వైభవంగా శోభాయాత్ర మేళతాళాలతోటి మరి భక్తులందరి సౌజన్యంతో మాతలందరూ ఎరుపు రంగు చీరలతోటి ఇక్కడ శోభాయాత్ర లోపల పాల్గొంటున్నారు. ఇక్కడ అమ్మవారి దేవాలయం నుండి ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయక మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ పెద్ద సంఖ్య లోపల ఈ శోభాయాత్రలో పాల్గొంటున్న సందర్భంగా మాతలకు, భక్తులకు అందరికీ మరొక్కసారి వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి శుభాకాంక్షలను ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ తెలియజేస్తున్నాను.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరన్న పట్నాల వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో లింగాలు తీశారు కుర్మ సోదరులు. గ్రామంలోని పురవీధుల గుండా డప్పు చప్పుల మధ్య ఊరేగింపును నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ అశోక్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. వాళ్ళు మేలైన పడగలు చేసుకుంటూ 5 ఏళ్ళకోసారి మాకు చేతికి కణం పెడతారు, చేతికి కొవ్వు పెడతారు, కట్టగొడగా తీతలు దోతులు పెడతారు, కడాలు పెడతారు, కటాలు పెడతారు, డోర్లు పెడతారు, నబిల్లు పెడతారు. అన్ని పెట్టంగా మాపులో అంత మంచిగా వీరిండా వీర అంటే మా వృత్తిపరంగా మేము చేసే మాకు వాళ్ళు కనుక మీ ఊరు ఉప్పు వాళ్ళు ఏం చేస్తారంటే 32 కులాలకు వాళ్ళు ఉప్పు వాళ్ళు మేము ఒక కుటుంబకులకి మేము కుల గురి మమ్మల్ని తీసుకొచ్చి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇంటికి ఒక బోనం చొప్పున నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులు శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పాకాల రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య గౌడ్, వెంకటేశం గౌడ్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీరప్ప ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీరప్ప కామారతి కళ్యాణ వేడుకల్లో భాగంగా పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల కళాకారుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ధర్మకర్త పాడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు గోడ జగదీశ్వర శర్మ సమక్షంలో ఎదుర్కోళ్లు కళ్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, మాజీ ఉప సర్పంచ్ భానుచందర్, వాసవి క్లబ్ అధ్యక్షులు రాముని శ్రీధర్, ఆలయ అర్చకులు సతీష్ శర్మ పాల్గొన్నారు. రాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికి భోజనాలు పెడతాం. దాదాపు ఒక 50,000 నుంచి 70,000 మందికి రాముల వారి కాడ భోజనాలు పెడతాం. అదే విధంగా వీణవంకలో కూడా ఖచ్చితంగా 5,000 10,000 మంది ఎంతమంది వస్తే అంతమందికి ఖచ్చితంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇక్కడ చేస్తానని కూడా మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ అందరికీ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి గుడిని ఖచ్చితంగా తిరుపతి ఆలయం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా తీర్చిదిద్దుతా, ఇది నా మాట అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కొంచెం టైం పడుతుండొచ్చు, దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ పోయింది కాబట్టి టైం పడుతుండొచ్చు కావచ్చు. కానీ ఏ నాటికైనా ఖచ్చితంగా ఈ టెంపుల్ని మాత్రం వెంకటేశ్వర స్వామి తిరుమల టెంపుల్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా తీర్చిదిద్దుతా, గ్యారెంటీగా దాన్ని ఎంబడి పని చేయిస్తా. అదేవిధంగా ఈ కళ్యాణ మండపం కూడా కట్టించినాం, కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం కాసింపేటలోని స్వయంభూ సుప్రసిద్ధ మానసాదేవి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గోపూజ, గురువందనం, గణపతి పూజ, ధ్వజారోహణం, శ్రీచక్ర అర్చన, 128 కలశాలతో మహాస్నవనం, సామూహిక హోమాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం శ్రీ చక్రార్చన, త్రిశూల స్నానం, మహావిద్యాహోమం, చండీ హోమం, మంగళవారం శ్రీచక్ర అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, పలు వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి, అన్నదానాన్ని ఏర్పాటు చేశామన్నారు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్న కోమటిపల్లిలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, మూల స్తంభ స్థాపన, స్వామివారిని చందనాభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని కోరారు. వివాహం కాని వారికి వివాహ ప్రతిబంధకాలకు, రాహుకేతవ కుజదోష సర్పశాంతులకు ప్రత్యేకమైనటువంటి దేవాలయం అది. ఈ దేవాలయంలో ముఖ్యంగా ప్రతి మంగళవారం, శనివారం రోజున భక్తులకు విశేషంగా కుజదోష, సర్పదోష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి మళ్ళీ ముఖ్యంగా కళలో పిల్లలు భయభ్రాంతులైన, కళలో పీడకలలు వచ్చినా స్వామివారిని దర్శించుకుంటే ఆ యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి. కాలానుగుణంగా వచ్చేటువంటి మృత్యు దోషాలున్నా, అపమృత్యు దోషాలున్నా మొత్తం తొలగిపోతాయి. స్వామివారికి మెయిన్గా ప్రత్యేకంగా మనకు స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యున్నమాంసం. ఎటువంటి భయాందోళన ఉన్నా, ఇంట్లో సఖ్యత లేకున్నా, అన్యోన్య దాంపత్యానికి కానీ ఈ స్వామివారి చాలా ప్రత్యేకత. కాబట్టి ప్రతి బుధవారం, శనివారం, సోమవారం స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ మా యొక్క దేవాలయానికి వచ్చి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోగలరు. జమ్మిగుంట నుంచి కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇల్లంతకుంట నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ తిరుమల నగర్ శ్రీనిలయంలో మోహిని ఏకాదశిని పురస్కరించుకుని జ్యోతిష్య, వాస్తు పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. లక్ష్మీనారాయణ స్వామికి ఫల పంచామృత అభిషేకాలు, అష్టోత్తర ఆరాధనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాలు, అష్టాక్షరి మూలమంత్ర సహిత లక్ష్మీనారాయణ హోమం, శ్రీ సూక్త సంపుటీకరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణమాచార్యులు, వివేక్ స్వామి, రమేష్ స్వామి పాల్గొన్నారు. ఆదివారం హస్త నక్షత్రం అమృత సిద్ధి యోగం. సాక్షాత్తు నారాయణుడే మోహిని రూపాన్ని ధరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి. ఈరోజు ఎవరైతే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, అదేవిధంగా లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు అందుతాయి. దాన్ని పురస్కరించుకొని మన తిరుమల నగర్ రోడ్ నెంబర్ 3 మయూరగిరి పీఠం శ్రీనిలయంలో అత్యంత వైభవంగా ఈ మోహిని ఏకాదశి ఉత్సవాన్ని జరపడం జరిగింది. శ్రీ విష్ణుమూర్తికి ఫల పంచామృత అభిషేకము, ఆ తర్వాత అష్టాక్షరి మూలమంత్ర సహిత శ్రీ విష్ణు సహస్రనామ హవనము, శ్రీ సూక్త సంపుటీకరణ హవనము ఇత్యాది కార్యక్రమాలు చేయడం జరిగింది. భక్తులు పలు ప్రాంతాల నుంచి వచ్చి భగవంతుని సేవించుకున్నారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా, భజనాది కార్యక్రమాలు కూడా చేశారు. వాళ్ళందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు. కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో పోచమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోచమ్మ బోనాల జాతర జరగడం కారణంగా భారీ ఎత్తున చాలా మంది మహిళలు, పిల్లలు, గ్రామ పెద్దలు, గౌడ సంఘం కులస్తులు అందరూ పాల్గొనడం వల్ల జాతర విజయవంతంగా జరిగింది. ఇది 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతర కాబట్టి విజయవంతంగా పూర్తి అయింది. మా ఊళ్ళో చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు పోచమ్మ బోనాలకి పోచమ్మ బోనాలు నివేదించడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా ఊళ్ళో ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ, మరియు గౌడ సంఘాలు కానీ, గౌడ యువజన సంఘాలు కానీ, కౌండిన్య సంఘాలు అనేటువంటి ప్రతి ఒక్క యువ నాయకులు అయినటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వారి సహకారంతో ఎంతో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ప్రతి 5 సంవత్సరాలకు జరిగే జాతర. ఎల్లుండి జరిగే ఎల్లమ్మ జాతర కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. దీనికి యువజన సంఘాలు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే ఎల్లమ్మ బోనాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేది జరుగుతుంది. దీనికి మీడియా కూడా సహకరించినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెముక్కులు చెల్లించుకున్నారు. గండదీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలలో కుంకుమ పూజల్లో పాల్గొన్నారు.
తాళ్లపాక అన్నమాచార్యుల 116వ జయంతిని పురస్కరించుకుని తిరుమల మహతి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన అన్నమయ్య సంగీత నృత్యోత్సవాలలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కొట్టాల హంసిని రెడ్డి ప్రతిభను కనబర్చారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాలలో హంసిని రెడ్డి జగిత్యాల జిల్లా ఉత్తమ కళాకారిణిగా అవార్డును అందుకున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ తిరుపతి రెడ్డి కూతురైన హంసిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, రైతు భరోసా, వ్యవసాయ సంబంధిత సమస్యలపై బీజేపీ పోరుబాట కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నిన్న ధాన్యం సెంటర్లను సందర్శించిన ఆ పార్టీ నేతలు నేడు ఆయా మండలాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఆయా మండలాల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై మండిపడ్డారు బీజేపీ నేతలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రైతు సమస్యలను గుర్తు చేశారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వేములవాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు వడ్ల కల్లాలను పరిశీలించారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, నాయకులు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్లాల పరిశీలన చేయడం జరిగింది. చాలా బాధాకరం. దాదాపు 2 నెలల నుంచి రైతులు ఇక్కడ నిల్వ చేసిండ్రు. కొనుగోలు చేయకపోవడం వల్ల మరి ధాన్యాలు తడిచి మొలకలు వచ్చినాయి. మరి తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము రుద్రంగి నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున మేము పోరాటం చేయబోతున్నాము. అది కూడా మరి ప్రభుత్వం స్పందించకపోతే మంగళవారం రోజు మేము దీక్ష చేయబోతున్నాము. మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు భరోసా అని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులని బర్బాద్ చేస్తుందని ఇది నిదర్శనం. ఎందుకంటే మనం చూసుకుంటే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, కేవలం ప్రభుత్వ వైఫల్యం అని మేము ఖండిస్తున్నాము. మరి రైతు ఎంతో కష్టపడి మరి ఆరుగాలం శ్రమించి పెట్టుబడి. కాగా బోయినపల్లిలో ఆ పార్టీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహాచారి, నాయకులు ఎడపల్లి పరశురాములు పాల్గొన్నారు. 6 గ్యారెంటీల పేరిట తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క రైతులకు ఇస్తా అన్నటువంటి ఏవైతే బోనస్ 500 రూపాయలు, అదేవిధంగా ఇస్తా అన్నటువంటి 2 లక్షల పంట రుణాల మాఫీ చేయాలని చెప్పి, ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క రబీలో పండించినటువంటి వరి ధాన్యాన్ని యొక్క ప్రభుత్వము పూర్తి స్థాయిలో వెంటనే కొనుగోలు చేయాలని ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగినది. ఎందుకు అంటే ఏప్రిల్ నెలలో కోసిన వరి ధాన్యాన్ని ఇది జూన్ మాసానికి రావడం జరిగింది. ఖరీఫ్ సాగుకు రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని, రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. ప్రతి రైతుకు 6,000 రూపాయల చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి నుంచి చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువాల శ్రీనివాస్, కన్నకృష్ణ, బండ రమణారెడ్డి, పవన్, సత్యనారాయణ, కటకం లోకేష్, పర్వతాల మల్లేశం పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అక్కడ ఇమ్మీడియట్గా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలతో అవన్నీ కొట్టుకపోవడం, తడవడం, పాపం నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి విషయం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. రైతులకు అకాల వర్షాల వల్ల తడిచి ముద్దై ధాన్యం ఈ ఒక పక్క మరి వాటన్నిటిని కూడా వాటి మూలకలచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఏంది అని అడిగితే వెంటనే మేము తీసుకుపోతున్నామని తప్పుడు ఆ నివేదికలు ఇస్తున్నారు. ఈ అధికారులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే ఆ యొక్క కల్లాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని మరి తూకం వేసి తేమ తెగులు అని లేకుండా తడిచిందని చెప్పి తడిసిన ధాన్యాన్ని కూడా ఏది తీసుకోకుండా. జమ్మికుంట పట్టణంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీజేపీ అధ్యక్షులు
సుగుర్తి జగదీశ్వరాచారి మీడియాతో మాట్లాడారు. కేంద్రాలు ప్రారంభించి నెల గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి, ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతం శ్రీనివాస్, కిన్నెర అనిల్, కంది రాజేందర్, వేల్పుల రవీందర్ యాదవ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ వర్షాలకు తడిసినటువంటి ధాన్యం వాటి విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని తెలియాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు ప్రతి గ్రామంలో ఉండేటువంటి తడిసిపోయిన వరి ధాన్యాన్ని భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల శాఖ తరఫున పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అటు కింది సైడు అంటే లక్ష్మీదేవిపల్లి నుంచి మొదలుకొని ఆ గ్రామాలలో ఇంకా ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ఇంకా వరి ధాన్యం అలాగనే ఉంది. ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మొదలై సుమారు నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఈ పూర్తి స్థాయి కొనుగోలు కంప్లీట్ కాలేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్. చింతకుంట ఐకేపీ సెంటర్ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చింతకుంట, ఖాజీపూర్, మల్కాపూర్లో ధాన్యం కొనుగోలు నత్తనడకన కొనసాగుతున్నాయని, ఇప్పటికైనా వేగిరం చేయకుండా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ చాంద్పాషా, పైడిపాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహానికి గురైన యువ రైతు వడ్లను పెట్రోల్తో తగలబెట్టే ప్రయత్నం చేశారు. జగిత్యాల మండలం గోపాలరావుపేట ఐకేపీ సెంటర్లో సందీప్ అనే రైతు తన వడ్లను పెట్రోల్తో నిప్పండించే ప్రయత్నం చేయగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. నెల రోజులుగా ఐకేపీ సెంటర్లో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం వచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందాడు రైతు సందీప్. మాది ఇక్కడ నేను ఏప్రిల్ 22 నాడు పొలం కోశాను. ఇక్కడ అధికారులు ఎప్పుడు వచ్చి పట్టించుకోలేరు. మేము మే 3 నాడు మ్యాచర్ వచ్చినాయి. వచ్చి జోకమా అంటే ఇవాళ జోకుతాం, రేపు జోకుతాం, నీ లైన్లో రాసినాం, ఇంకా నీది లైన్ రాలేదు అంటారు. ఈరోజు అది లైన్లో మాది లైన్ ఉంది. ఈరోజు పొద్దున జోకమాని కాంట కాడికి వస్తే వాళ్ళు వేరే కాడికి పంపించారు కాంట. ఇప్పటికీ ఇది గ్యాస్ వచ్చిన తర్వాత అధికారులు ఎవరు వచ్చి రెస్పాండ్ కాలేరు. ఇప్పటికి సుధా ఇంకా ఇట్లా బీట్లో 4 పనిచేస్తారు. వాళ్ళు ఇప్పటికి వచ్చి ఇది ఏమైంది, ఇన్స్టేజ్ ఏమైందని వచ్చి చూస్తాను లేరు. అమలోళ్ళకు వాటర్ మేమే ఇచ్చుడు, వాళ్ళకు అది ఏం చూసుకున్నా మేమే. వాళ్ళు వచ్చి పోయి వాళ్ళనే తీసుకొని రమ్మంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ లైన్లో ఉంటలేరు. రైస్ మిల్ మేమే మాట్లాడుకోవాలన్నట, లారీ మేమే తెచ్చుకోవాలన్నట, మేమే వాళ్ళని పంపించాలన్నట, అమలోళ్ళని మేమే రమ్మన్నట. అట్లయితేనే చూపుతారట. వాళ్ళు ఇదివరకు ఒక్కళ్ళు రాలేదు. ఒక పక్క 2 కాంట, ఒక పక్క ఒక కాంట, ఒక పక్క ఒక కాంట అన్నారు. వాళ్ళు వచ్చి చెప్పిన ప్రకారం కాంటలు పోవాలి. కాంటలు పోకుండా వాళ్ళకి మామూలుగా దాఖలాలు పెట్టిర్రు. వాళ్ళ ఇంటికి ఉన్నారు. ఒక ఫోన్ చేస్తే ఒక ఎక్కడ ఉందట, ఒక పత్తకు లేదు. ఇది కథ. లారీ మాట్లాడుకున్నావా, రైస్ మిల్ మాట్లాడుకున్నావా, వడ్లు జోకుతాం, లేకుంటే లేదు మాట్లాడుతారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్దకొమరే యూపీఎస్ స్కూల్లో 2003-2004 7th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకుని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకుని తీపి గుర్తులను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు దివంగత పలకల నాగరాజు, గోలి శ్రీకాంత్ స్మారకార్థం పాఠశాలకు బీరువాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అప్పటి నుండి కోటి సార్ కానీ, రవీందర్ రెడ్డి సార్ కానీ అప్పుడు ఉన్నారు. శ్రీదేవి మేడం, శ్రీనివాస్ సార్ ఉన్నారు. బాబన్న సార్, పద్మ మేడం లేట్గా వచ్చారు. నేను వచ్చినప్పుడు లక్ష్మీపతి సార్ హెడ్ మాస్టర్గా ఉండేది. నేను ఇక్కడ 5th, 6th, 7th చదువుకున్నాను. నాది MBA కంప్లీటెడ్. ప్రెజెంట్ హైదరాబాద్. ఈ స్కూల్లో నాకు తీపి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి మర్చిపోయింది, శ్రీనివాస్ చేతిలో తిన్న. ఫస్ట్ to 7th వరకు చదివిన సార్. అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. స్టడీ బీటెక్ కంప్లీటెడ్, MBA కంప్లీటెడ్, ఆల్ పాస్. నా పేరు రంజిత్ కుమార్. నేను MBA వరకు చదువుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రిలయన్స్ రిటైల్లో జాబ్ చేస్తున్నాను. ప్లస్
జమ్మికొండలో క్యాంపకోలా కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. రాయని వాళ్ళందరినీ. సో దానివల్ల ఇంకా మనం ఎక్కువ ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ తోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 2006-7 10th బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 18 సంవత్సరాల తర్వాత మళ్లీ పాఠశాలలో కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పూర్వ విద్యార్థులు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లక్కిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 15-16 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో అక్షరాలు దిద్దుకొని జీవితంలో ఎదిగి రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తూ అందరం ఒకసారి కలవాలి, ఆనాటి ఆ మదన జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు చేసుకుందామని చెప్తూ ఇక్కడ ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం ఆ విద్యార్థులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాం. అంచెలంచెలుగా ఇంటర్, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసుకొని అప్పుడు మనకి జాబులు ఏవి లేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినటువంటి తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని సంపాదించి నేను ఇప్పుడు ప్రస్తుతానికి 7th బెటాలియన్ డిచ్పల్లి నందులో నేను కానిస్టేబుల్గా భర్తీ అయ్యి ఇప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్గా అక్కడ ఉద్యోగం సాధిస్తూ ఉన్నాను. ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో PRTU-TS ఆధ్వర్యంలో 10th లో 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులను సత్కరిస్తున్నట్లు తెలిపారు ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముస్కు తిరుపతి రెడ్డి, మర్రి జైపాల్ రెడ్డి. కరీంనగర్లో వారు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఈ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు, టీచర్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, పూల రవీందర్ హాజరవుతున్నట్లు తెలిపారు. 16 మండలాల సంఘ బాధ్యులు హాజరు కావాలని కోరారు. 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్లను గౌరవించడం జరుగుతుంది. అలాగే 10 GB వచ్చినటువంటి విద్యార్థులకు కూడా వారికి మరి మెడల్స్, తర్వాత ప్రశంసా పత్రంతో PRTU కరీంనగర్ జిల్లా శాఖ మరి వాళ్ళను గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి 84 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినటువంటి పాఠశాలలు ఉన్నాయి. అందులో జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, తర్వాత KGBV గురుకులాలకు సంబంధించినటువంటి 84 మంది పాఠశాల హెడ్ మాస్టర్స్కు, అలాగే 80 మంది విద్యార్థులు 10 GB సాధించినటువంటి 80 మంది విద్యార్థులకు కూడా మరి ఉన్నారు. వారందరూ కూడా ఆ రోజు మే 23న 9:30 నుండి 1 గంట వరకు కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉంటుంది. కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్లో CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండాను ఆవిష్కరించారు. పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య పేదల పక్షపాతి అని, కార్మిక కర్షక ఉద్యమ నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, రాజేశం పాల్గొన్నారు. సుందరయ్య గారి పేరు వింటేనే ఒక ఉత్తేజం, ఒక ప్రేరణ, ఒక ఉత్సాహాన్ని నింపేటువంటిది. CPM పార్టీలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికంటూ తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు. బందరు కాల్వ ఊడికదిత శ్రమదానం ద్వారా చేసి ఆనాడే శ్రమదానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. పెళ్ళి అయితే పిల్లలు పుడితే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కుటుంబ నియంత్రణ ద్వారా పిల్లలు పుట్టకుండా తమ జీవితాన్ని కూడా తన భార్య తను త్యాగం చేసినటువంటి త్యాగదనులు. కన్న కూతురుని కడతేర్చిన తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు సిరిసిల్ల పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు ఎస్పీ అఖిల్ మహాజన్. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మతిస్థిమితం సరిగ్గా లేదనే నెపంతో వివాహిత ప్రియాంకను హత్య చేసి సాధారణ మృతిగా చిత్రీకరించిన తల్లిదండ్రులైన ఎల్లవ్వ, నర్సయ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 14వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకోగా నేరెళ్ల పంచాయతీ సెక్రటరీ రాజు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. మృతురాలికి 13 నెలల కూతురు ఉందని ఎస్పీ తెలిపారు. ప్రజలు మూఢనమ్మకాలు పేరుతో బాబాలను, మంత్రగాళ్లను సంప్రదించకుండా వైద్యులను మాత్రమే సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో తంగళ్లపల్లి ఇన్ఛార్జి ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక లేడీ నేమ్
చెప్పేయాల ప్రియాంక, ఏజ్ 24 years, నెరేలా విలేజ్. ఆమెకి పెళ్ళి సిద్దిపేటలో నాగనూర్ మండల్లో అయింది. సో ఆమెకి వాళ్ళ మదర్ ఫాదర్ చంపి ఉండొచ్చు. సో అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి మనం కన్ఫర్మ్ చేసాము, వాళ్ళకి పట్టుకొని వచ్చాము మదర్ ఫాదర్కి. వాళ్ళ ఇద్దరు కన్ఫెస్ అయ్యారు. వీళ్ళిద్దరు 14th ఎర్లీ మార్నింగ్ 1 AM నైట్ తర్వాత 1 AM వీళ్ళ హస్బెండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు. మదర్ లెగ్స్ పట్టుకున్నాడు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు. దాని తర్వాత వీళ్ళ లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి. వాళ్ళ హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి, వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట బాడీకి తీసుకొని పోయారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.